పెద్దవాడి భార్య అనేసి మర్యాదగా గోవర్ధని గారు దండప్రాణం ఆచరించి రాబోతున్నా అన్నాడు. రాముడు గౌరవాన్ని తెచ్చాడు. మర్యాదగా మంచి మాటలతో మాట్లాడి భూమి మీద పడుగా నీళ్ళంటే ఉంటే కొంపలో మూసుకోవాలి. నెత్తినేదాకా మేము ఫోను ఆడే ఉంటాం. ఇక ఆనాడు నన్ను హేళన చేయలేదా? నవ్వేంటే స్వయాన ఇంద్రపురంలో నీ బదులు పంచ పాండవులు మా అన్నగా వచ్చారు. మా అన్నలు మీ బదులు పాండవులు ఉన్నారు. సమయంలో మా అన్న విడిచిపెట్టగా వచ్చి పాండవులపై ఎవరైతే పక్కకొని ఉంటారో వాళ్ళకి ఉన్నది లేనట్టు ఇచ్చాడు అమ్మాయిడు మహేశ్వరుడు విడిపిస్తే బాలప్రాణి నీ పదులంటే మాకు కసి వాళ్ళు ఎప్పుడెప్పుడు సంపదాము అందుకే చూడలేదు అని పదకొండున్నాం. అటు మహేశ్వర కాళేశ్వరం నటినంత మాత్రం మేడపై నీ మూడైన జంటుపైన నీ మూడైన రెండో వాడిని దేవుడిపై భుజం మీద చేసి చేతులు కట్టి పక్క 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 మా అన్న చూశాడంట.
రక్షించినా నిన్ను రక్షించినా ఈ ఊరు చాపు కదా ఈ గుడ్లు గోవా కదా ఈ ఊరిలో మనం పెళ్లి చేస్తానేమో ఏది బుధన వేసుకోమోతా నా బట్టలు ఖండ ఖండాలు చేస్తాను నీ బట్టలు నీ బట్టలు రమ్మనే వారి అన్నగారైన బ్రహ్మడే నీ బట్టలే అన్నగారు ధర్మరాజు ఆజ్ఞ ఉన్నారు కానీ లేకపోతే చెప్పుకునే ఇందుకడా మీ అన్నారు